వీళ్ళకి స్విట్జర్లాండ్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళకి మనం చూసుకుంటే ఇన్వెస్టిగేటర్స్ కి వీళ్ళకి తెలిసింది ఏంటంటే వకాంబి వాజ్ ద ప్రిన్సిపల్ ఆపరేటింగ్ ఎంటిటీ విత్ ఇన్ ద గ్రూప్ అండ్ అదర్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఏజీ, ఇది కూడా వీళ్ళ కంపెనీస్ కింద ఉన్నారు. కానీ వకాంబి రెవెన్యూ మన టర్న్ ఓవర్ చూసుకుంటే 500 కోట్లు కూడా మించలేదు. కానీ 15 లక్షల కోట్లు వీళ్ళు లిటరలీ వీళ్ళ రెవెన్యూ అని చూపించి జనాలని ఫేక్ చేశారు. సో ఈ రకంగా ఒక ఫ్రాడ్యులెంట్ ఫేక్ కంపెనీస్ ని మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రమోషన్ అవనిండి తెలంగాణలో దిశ మార్చేస్తున్నాము, తెలంగాణను ఒక స్థాయిలో పెడుతున్నామని చెప్పి బోగస్ కంపెనీస్ అన్నిటితో నలుగురితో సూట్లు ఎంచుకుని ఫ్లాషీగా ఫోటోలు దిగినంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి కాదు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ హెచ్సియు. మనం చూసుకుంటే యానిమేటెడ్ గ్రాఫిక్ ఫొటోస్ అన్ని తీసి పెట్టి జింకలు చనిపోతున్నాయి, అక్కడ నెమళ్ళు ఎగుడుతున్నాయి అని చెప్పి చూపించి రభస క్రియేట్ చేస్తారు. సేమ్ విత్ కేబీఆర్ పార్క్ లో కూడా ఇష్యూస్ ఒక్కొక్కటి తీసుకుని అనవసరంగా హైప్ ఇచ్చి బొక్కబోర్లా పట్టడం కేటీఆర్కి అలవాటు అనుకుంటాం. ఈ రోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఆ రోజు అంత గొప్పగా 24,000 కోట్ల పెట్టుబడితో MOU సైన్ చేస్తాం మేము, ఇంకేంటి తెలంగాణలో కాదు ఇండియాలోనే ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చూపించిన నువ్వు గొప్పలకి పోవడానికి తప్ప అసలు ఫ్యాక్చువల్ తెలంగాణకి నువ్వేం తెచ్చావు? అసలు ఇలాంటి ఫ్రాడ్యులెంట్ కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ MOU సైన్ చేసి తెలంగాణని ఏం చేద్దాం అనుకున్నావు?